హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై ఆర్థిక మంత్రి సంచలన నిర్ణయము. 1,14,000 కోట్ల బకాయిల చెల్లింపులండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బకాయిల చెల్లింపులపై కీలక అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 1,14,000 కోట్ల బకాయిలండి. అంటే 114,000 కోట్లు బకాయిల చెల్లింపులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రజల ఆశలు ఆకాంక్షల అనుగుణంగా పనులు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ పాలనలో వచ్చిన సమస్యల వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురైందని పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 10 లక్షల కోట్ల అప్పులు భారంగా ఉందని అయితే గుర్తు చేశారు. సో గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మారి లెక్కలన్నీ చూసినప్పుడు 10 లక్షల కోట్లు రాష్ట్ర బాకీ అండి. సో 10 లక్షల కోట్లు రాష్ట్రం మీద అప్పు ఉందని అయితే చెప్పారు. రాష్ట్రం ఆదాయం మొత్తం రాష్ట్ర ఆదాయంలో 99% జీతాలకు మాత్రమే సరిపోయేదని నెలకొంది. ఆర్థిక పరిస్థితి గడ్డు స్థితిలో ఉందని అయితే ఆయన వివరించారు. గతంలో 107% ఆదాయాన్ని జీతభత్యాలకి వెచ్చించిన పరిస్థితి కూడా తలుచుకుంటుంటే ఇప్పుడు ముందుకెళ్లడం ఒక సవాలుగా ఉందని అయితే ఆయన అన్నారు. ఈ 1,14,000 కోట్ల బకాయిల చెల్లింపుల గురించి తాజా అప్డేట్ అండి. ప్రస్తుతం రాష్ట్రం ముందున్న ముఖ్యమైన సమస్యల్లో 1,14,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. 21,000 కోట్ల ఉద్యోగ బకాయిలు ప్రాధాన్యత క్రమంలో చెల్లించేందుకు షెడ్యూల్ జారీ చేస్తామని అయితే తెలిపారు. సో ఉద్యోగ పెన్షన్లు కోరుకున్నది కూడా ఇదే అండి. సో దాదాపు 25,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండగా 21,000 కోట్ల రూపాయలను ఉద్యోగ పెన్షనర్ల ఎస్ఎల్స్ అయితేనేమో, టీఎల్స్ అయితేనేమో, అలాగే డిఏలు, డిఆర్లు, పిఆర్సి బకాయిలు, ఈ విధంగా ఏపీజీఎల్ఐ లోన్లు, జిఐఎస్ తదితర అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారంగా జారీ చేస్తామని అయితే తెలిపారు. ఇది ఒక ముఖ్య శుభవార్తగా చెప్పుకోవచ్చు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం ప్రాజెక్టుల నిర్వహణ, కేసీ కెనాల్ వంటి ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణలో గతంలో అలసత్వం చూపించినందువల్లే పర్యవసానాలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు ప్రయత్నం జరుగుతోందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో ప్రతి రూపాయి వృధా కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులైనటువంటి జీపీఎఫ్ లోన్లు, డిఏడిఆర్ బకాయిలు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు వంటి అంశాలు కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించబడతాయని అయితే పేర్కొన్నారండి. సో ఉద్యోగులకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఏవైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో వాటిని చెల్లింపులు చేస్తామని అయితే తెలిపారు. రాబోయే రోజుల్లో మొత్తం బకాయిల చెల్లింపుల కోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందుతుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్ష పట్ల కట్టుబాట్లు. సీఎం చంద్రబాబు నాయుడు గారి సూచనల ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆర్థిక పరిమితుల మధ్య రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికతను సమర్థంగా ఉపయోగించి ముందుకు సాగుతామని అయితే పేర్కొన్నారు. సో ఈ నిర్ణయాలు ఉద్యోగుల మరియు పెన్షనర్లకు రాష్ట్రంలోని అన్ని ప్రజలకు కూడా కొంత శుభవార్తగా చెప్పవచ్చు. పెండింగ్ బకాయిల వల్ల పెండింగ్ బకాయిలు క్లియర్ అవుతాయి. పెండింగ్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను చేపట్టడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకి కూడా ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది. సో ఈ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.